బ్రేకింగ్ న్యూస్ బానుడి బగబగలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15 నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో తొలకరి జల్లు పడే అవకాశం ఉందని చెప్పారు. రుతుపవనాలు ప్రవేశించడంతో పాటు ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 10వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ 4 రోజులు ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత తగ్గనుంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. అయితే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఉక్కపోత, వేడిమి పరిస్థితులు వెంటనే తగ్గవని, దక్షిణ కోస్తాలో వేడిగాలుల ప్రభావం కొద్ది రోజులు ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా 3 రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సీజన్లో 90% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సో ఆంధ్రప్రదేశ్ వాసులకైతే తీపి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. ఏపీలోని రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఆ ప్రదేశంలో రుతుపవనాలు తాకినట్టుగా మరికొద్ది రోజుల్లో 10వ తారీఖు కల్లా ఆంధ్రప్రదేశ్ అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సరే శివ, భారత వాతావరణ శాఖ ఒక చల్లని కబురు అందించింది ఏపీ వాసులకు. అండ్ అక్కడ రాష్ట్ర వాతావరణ శాఖ ఏం చెప్తోంది? టోటల్గా ఎప్పటిలోగా అన్ని రుతుపవనాలు అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం కనబడుతుంది అని చెప్తున్నారు. రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఐఎండీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శుభవార్త చెప్పింది. ఈ నెల 4వ తేదీన కేరళని తాకిన నైరుతి రుతుపవనాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తాకాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి, అంటే ఉమ్మడి రాయలసీమకు సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి దాదాపుగా సగం పైగా జిల్లాల్లో కూడా నైరుతి రుతుపవనాలు తాకినాయి. ఇప్పటికే సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావం రానున్న 2 నుంచి 4 రోజులు అంటే జూన్ 10, 11వ తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 70% పైగా కూడా రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో రేపటి నుంచి 48 గంటల పాటు చల్లని వాతావరణంతో పాటు అక్కడక్కడ చల్లని వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ ఒకవైపు సూచనలు ఇస్తుంది, మరొక వైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. గత వారం రోజుల కాలంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం పూట ఎండ తీవ్రత, సాయంత్రం పూట వర్షం పట్టడం, వాతావరణం డిఫరెంట్గా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా గతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం 44 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక శాతం ఉష్ణోగ్రత ఈసారి ఏపీలోనే నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటేనే ఆందోళన చెందిన పరిస్థితి కనిపించింది. సో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్కి రావడంతో కూడా ప్రజలు, సామాన్యులైతే ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి 10, 11వ తేదీలోపు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ సగం పైగా కూడా నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం కనిపిస్తూ ఉంది. చల్లని వాతావరణంతో పాటు వాతావరణం కొంత కూల్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. జూన్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.